వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు ఆదివారం రోజు అందరూ మందిరానికి వెళ్ళి మీరందరూ ప్రార్థనలో ఉంటే మా గురించి మా కుటుంబాల గురించి కూడా మీరు ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అయితే దేవుడు మన వాళ్ళందరూ ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని మంచి ఉదయాన్ని మనకు దయచేసి ఆదివారం దినాన మందిరానికి వెళ్ళటం కూడా ఆ దేవుడు మనకు చేసిన సహాయాన్ని కూడా వెళ్ళే స్థితిలో తెలుస్తున్నాం. అలాగే మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము, నా నోట నీ నోట నా మాటలు ఉంచి చేతి నీడలలో నిన్ను కప్పుకొనిన్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా 51:16. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన నోటిలో ప్రతి మాట కూడా దేవుని చిత్తం లేనిది రాదు. దేవుడి చిత్తం వల్లనే మనం మాట్లాడగలుగుతాం. మనం చేయ ప్రతి పని దేవుని చిత్తమే. దేవుని చిత్తం లేనిది ఏమీ జరగదు. అలాగే దేవుడు నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనం ఏం చేయాలా? నా బోధన హృదయంలో ఉంచుకొని జనులారా ఆలకించుడు. నా వాక్యాన్ని, నా బోధను హృదయంలో ఉంచుకున్న జనులారా ఆలకించుడి. నా వాక్యాన్ని మీరు హృదయాలలో ఉంచుకొని ఉండిన ఎడల, వాక్యాన్ని అనుసరించి నడిచిన ఎడల, మీరు నన్ను చేపట్టి నడిచిన ఎడల, అప్పుడు నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను. అది ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవునిలో ఉంటూ, దేవుణ్ణి నడుచుకుంటున్న ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషులను మాటలకు దిగులు పడకుడి. వస్త్రము కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను. బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయను. అయితే నా నీతిని నిత్యము నిల్చును, నా రక్షణ తరతరములు ఉండును. అది నీ నోట నా మాట ఉంచాలంటే మనం ఈ కార్యాలన్నీ చేయాలి. దేవుని వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకోవాలి. దేవుని అనుసారంగా మనం నడవాలి. సైతాన్ శోధనకు లొంగకూడదు. సైతాన్ ఎన్ని ప్రేరణలు కలిగిస్తుంటుంది, ఎన్ని శోధనలు కలిగిస్తుంటుంది, అయినా మనం లొంగకూడదు. దేవుని వాక్యంలోనే మనం నిలబడాలి. అట్లా దేవుని వాక్యంలో నిలబడిన రోజు మనం దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అనుసారంగానే మనం నడిపిస్తూ ఉంటాడు. అలాగనే దేవుడు రెండో వాగ్దానంగా యెషయా 45:3 అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. రహస్యముగా మనకు బైబిల్లో ఉండే వాక్యాలని, బైబిల్లో ఉండే మరుగైన సంగతులను దేవుడు మనకు మరుగుపరుస్తాడు. మనకు ధనమే కాదు, ధనం వల్ల మనకేమీ ఇది కాదు. మనం బతకడానికి దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం బ్రతకగలుగుతాం. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏ కొదువ ఉండదు. దేవుడు అనుసరించి నడిచే వాళ్ళకి ఏ మేలు కొదువ ఉండదు. నువ్వు తెలివిని, జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తానని చెప్పిన దేవుడు మనల్ని యెహోవా తనని అభిషేకించి కొరనుగు చదివిస్తున్నాను. నేను నీకు ముందుగా పోతున్నాను, మెట్టలైన స్థలములను సరళము చేసేదను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నేను యెహోవా దేవుణ్ణి, నేనే మీ దేవుణ్ణి. నేను అప్పటి నుంచి వేరేటోళ్ళు లేరు. నీకు సహాయం చేసే దేవుణ్ణి నేనే, నిన్ను గొప్ప చేసే దేవుణ్ణి నేననే అంత గొప్పగా దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిందంత ప్రార్థన చేయటమే, ప్రార్థనలో దేవుడు వేడుకోవటమే, దేవునిలో ఉండటమే. మనం ఎలాంటి సైతాన్ శోధనలకు లొంగి అదిగో ఆ ప్రేరణలు ఈ ప్రేరణలకి మనం పోకుండా మనం దేవుడిని అనుసరించి నడిస్తే మటుకు మనకి గొప్ప కార్యాలని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మన నోట మంచి మాటలు నడిపిస్తాడు. మనం వ్యర్థమైన మాటలు మాట్లాడక, వ్యర్థమైన శోధనలలో పడలేక, మనం ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడక, దేవుడి దృష్టిలో కానీ మనం మెలగలిగితే, దేవుని అనుసరించి మనం నడవగలిగితే, దేవునిలో కానీ మనం ఉండగలిగితే, ఈ ఆదివారం జన్మంతి దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని ఈ రెండు వాగ్దానాన్ని పెట్టుకొని మనం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేవుల తండ్రి, ప్రభావైనా గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నా.
తండ్రి ఉదయకాలం సాయంకాలం సాయంత్రం మన భద్రపరచుకోండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు దీవించి ఆశించి కాపాడండి. ఎవరైతే ప్రభానైనా నిన్ను వారి అవసరాల నిమిత్తమై, వారి ఆరోగ్యాల నిమిత్తమై ప్రభానైనా వాళ్ళ బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. ప్రభావాలని బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీకు తోడుగా ఉండండి. వారి ప్రార్థనలు ఆలకించి వాళ్ళ మొరలు మీరు విని వారికి సమాధానం కలిగజేయండి. అలాగనే ప్రభా ఎంతమంది ప్రభా ఈ వర్షపాతంలో ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి. సంఘాలలో ప్రార్థన చేసుకున్న శక్తి నా బిడ్డలకు దయచేయండి. ఎన్ని సంఘాలు అయితే పాడైపోయిన సంఘాలు మళ్ళీ ప్రభానైనా పునరుద్ధరించుకొని మంచిగా నీట్గా చేసుకుని ప్రభా మళ్ళీ నీ వాక్య పరిచయాల బిడ్డలు నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. ఈ ఆదివారం మంది ఎక్కడెక్కడైతే నీ వాక్య పరిచయం జరుగుతుందో ప్రభా అక్కడంతా నీ సంఘాల్లో నువ్వే ఉండి ప్రభా నాయన వారిని నడిపించగలని వేడుకుంటున్నాం. ప్రతి పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడండి. ఈ ఇదిగో ప్రభా వృద్ధాప్యంలో ఉండి కూడా నీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభా మా ప్రార్థనలు ఆలకించండి, మా మొదలు మీరు వినండి. ఇదిగో తండ్రి ప్రభానైనా మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కాపాడండి తండ్రి. ఇదిగో మా షాప్ విషయంలో అయితేనేం ప్రభా, పొలం విషయంలో అయితేనేం ప్రభా, ఇంటి విషయంలో మీరు సాయం దయచేయండి. షాపును సక్రమంగా నడిపించుకున్న భాగ్యం దయచేయండి. పొలాన్ని ఆక్రమించుకున్న వారి మనసులు మార్చండి. ఎదుగుల మనసులు కూడా మార్చి ప్రభావ మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగానే మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు ప్రభా, సమస్తంలో సాధ్యమే కనుక తండ్రి మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడి మా కుటుంబాల్ని మా బిడ్డల్ని ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశించి కాపాడండి. అలాగే ప్రభా ఎవరైతే ప్రభా పేద బిడ్డలకు పరిచయం చేస్తున్నారో వీళ్ళందరినీ మీరు దీవించి ఆశించండి. హాస్టల్లో కూడా ప్రభా ఎవరెవరైతే ప్రభా వారికి ఉన్న దాంట్లో ప్రభా సాయం చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి వారి హస్తాలను ప్రభా ముప్పదంతలు అవుదంతలు నూరంతలుగా దీవించి ఆశించి వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీ కాపుదల భద్రపరచుకోగలని మా కుటుంబానికి ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలరు. యూట్యూబ్ ఛానల్లో ప్రభావాన్ని ఇంకా మేము సక్రమంగా ఈ వాక్యాన్ని చెప్పి వాక్యానుసారంగా ప్రభా నడుచుకొని ప్రభా మేము ప్రభా మీ చిత్తం అయ్యింటే ప్రభా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలరు. అలాగే ఎంతమంది పిల్లలు ఆసక్తితో ఉన్నారో ఆ పిల్లలందరినీ మీరు జీవించి ఆశ్రయించి వారిని కూడా పరిచర్యలో వాడుకోగలరు. మా ప్రభువును తొంగమారటం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆదివారం దినమందు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కళ్ళు కుటుంబతో పరంగా త్యాగంగానికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఎండు చేరి మళ్ళీ దేవుని స్థుతించండి. ప్రతి సంఘంలో పాస్టర్లందరూ కూడా ఆ దేవుడు దీవించాలని మన వల్ల కూడా ప్రభా యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడాలని మమ్మల్ని కూడా దేవుడు ఆశించి కాపాడాలని ఉదయకాలం సాయంకాలం వరకు మనల్ని కూడా ఆ దేవుడు ఆయన కృపలో భద్రపరుచుకుంటాడని నమ్ముతూ ప్రార్థన వేడుకుంటున్నాం. మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఆమె